తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు గరుడోత్సవానికి వచ్చే విశేష భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఇప్పటికే తిరువీధులన్నీ భక్తులతో నిండిపోయాయన్నారు. అదనంగా వచ్చేవారికి రాత్రి ప్రత్యేక క్యూలైన్ ద్వారా గరుడ సేవ దర్శనం చేయిస్తామని చెప్పారు. ఇక గరుడోత్సవం ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం గరుడోత్సవం ప్రారంభానికి మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా ఇప్పటికే తిరువీధులు మొత్తం కూడా భక్తజన సంద్రోహంగా మారిపోయింది. ఉదయం నుంచి కూడా గ్యాలరీలన్నీ కూడా నిండిపోవడంతో వచ్చే భక్తులకి ఏ విధమైన దర్శనం చేయిస్తారు, తిరుమలలో భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు గరుడోత్సవం సందర్భంగా అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు వాళ్ళకి మరింత సమాచారం తెలుసుకుంటా. సార్ చెప్పండి, తిరుమలలో గరుడోత్సవానికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నాం? ఇప్పటికే కూడా మాడావీధులు భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికే మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మాడా స్ట్రీట్లో దాదాపు అన్ని గ్యాలరీలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దాదాపు ఇప్పుడే నిండిపోయాయంటే మీరు ఊహించుకోవచ్చు సాయంత్రానికి గరుడు సేవకి ఎంతమంది వస్తారో. మేము కూడా గత డేటాని అనలైజ్ చేసి లాస్ట్ 10 years డేటాని దాదాపు 3.5 లక్షల మంది వస్తారని అంచనా వేయడం జరిగింది. 3.5 లక్షల మంది భక్తులు వస్తే వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు దర్శనం ఏర్పాట్లు చేయాలనే ప్లాన్ చేశాము. రాత్రి అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ 1 AM దాకా నిరంతరంగా ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ఆఫీసర్ని డిప్యూట్ చేశాము. వాళ్ళు నిరంతరంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా, వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా, శానిటేషన్గా ఉందా, హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుందా అని చెప్పి ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్టులు ఇవన్నీ ఉంటాయి. ఆ టయానికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసామా లేదని మా ఆఫీసర్ మానిటర్ చేస్తారు. లక్షల మంది వస్తుంటారు, వాళ్ళకి భద్రతా పరంగా పోలీస్ శాఖ కానీ ఇటు విజిలెన్స్ శాఖ సమన్వయంగా ఏ విధమైన అందరూ కలిసి పనిచేస్తున్నాం, ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నాము. అవి ఇప్పటికే చాలా రకాలుగా రిస్క్ అనాలిసిస్ చేశాము. రిస్క్ అనాలిసిస్ ఆధారంగా దాదాపు 3,800 మంది పోలీసు కూడా వర్క్ చేస్తున్నారు. విజిలెన్స్ ఇంటర్నల్ గా వాళ్ళు కోఆర్డినేషన్ తో వర్క్ చేస్తున్నారు. సో ఇది ఒక టీమ్ ఎఫర్ట్. అందరూ ఇది సక్సెస్ చేయడానికి అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. గ్యాలరీలో లాలేని భక్తులకి స్క్రీన్లు కానీ ఇలాంటివి అనే దాదాపు 32 స్క్రీన్లు పెట్టాము. ఆ స్క్రీన్లు అందరూ కూడా బయట కూడా స్క్రీన్లు పెట్టాము, HD స్క్రీన్లు పెట్టాము. చాలా బాగా వచ్చాయి. సో అందరూ కూడా ఎక్కడైతే కాంగ్రిగేషన్స్ ఉంటాయో అక్కడ భక్తులందరూ అక్కడ కూడా చూడొచ్చు. రీఫిల్లింగ్ అప్పుడు వాళ్ళు లోపలికి రావచ్చు, లేకపోతే వేరే సపరేట్ ఎంట్రీ సుపదం ఎంట్రీ నార్త్ ఈస్ట్ ఉన్నప్పుడు ఆ ఎంట్రీ ద్వారా కూడా వచ్చి దేవుని దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశ్వర. మనం చూస్తున్నాం గరుడోత్సవానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. తిరుమలకి దాదాపు 3.5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తాం. ఇప్పటికే మాడావీధులన్నీ కూడా భక్తులతో నిండిపోయినాయి. భక్తులకు సంబంధించి భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలీసు, టీటీడీ, విజిలెన్స్ శాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్తున్న పరిస్థితి. ప్రసాద్ సాక్షి, తిరుమల.